రేగడి లక్ష్మణరావు గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు కృష్ణ చైతన్య గారు అండ్ సీనియర్ విశ్లేషకులు వంశీ భరద్వాజ్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా బీజేపీ నాయకులతో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. ఆయన స్వరంలో తీవ్రత పెరిగింది. అంతకు ముందున్నటువంటి అగ్రెషన్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉన్నారు. అంటే దాని వెనక ఏదో ఉంది. కేంద్ర నాయకత్వం నుంచి పవన్ కళ్యాణ్ కు ఏదో ఖచ్చితమైనటువంటి నిర్దేశం ఏదో అయింది. లేదు అని అంటే జనసేనని వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ స్ట్రాటజీని ఏమైనా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? దానిలో భాగంగానే ఇంత అగ్రెసివ్నెస్, ఇంత చాలా కఠినంగా ఆయన చాలా వార్నింగ్స్ ఇచ్చారు. ఇన్నాళ్ళు భరించాము, ఇకపై భరించేటువంటి ప్రసక్తే లేదు, దెబ్బకు దెబ్బ అని చెప్పేసి ఆయన చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. సో ఏంటంటారు, మీరేమనుకుంటున్నారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. డిబేట్ లో నాతో పాల్గొన్నటువంటి మీడియా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలానే ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కలిసి రాష్ట్రాభివృద్ధి గురించి, దేశాభివృద్ధి గురించి చర్చించిన సందర్భం. ఈ రోజున జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి నాగేశ్వర్ గారు, ఆయన ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణని నాకు హై లెవెల్ సోర్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి కొంతమంది చూస్తారు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, ప్రభుత్వం సఖ్యతను దెబ్బతీయడానికి నాగేశ్వర్ గారు ఏదో వెనక శక్తుల ద్వారా ప్రేరేపించబడి ఆయన వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలకు సుస్పష్టంగా అర్థమైపోయింది. ఈ రోజున ఒక గౌరవ జర్నలిస్ట్, ఎందుకంటే వారు 12 సంవత్సరాలు ఒక శాసనమండలి సభ్యులుగా పనిచేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం మీద ప్రొఫెసర్ గా ఉన్నారు. విలువలు ఏ పార్టీ అనేటువంటిది మనం ఆయన ఒక చరిత్ర మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏం చర్చ జరిగిందనే విషయం వాళ్ళిద్దరూ చెప్పాలి తప్ప మధ్యలో మూడో వ్యక్తి చెప్పడానికి అసలు ఆస్కారమే లేదు. అటువంటి సందర్భంలో ఈయన నాకు హై లెవెల్ సోర్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి ఇవాళ ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. ఏదేదో ఒక దొంగ ఏదైనా దొంగతనం చేసి నేను దొంగతనం చేశాను, దొరికిపోయాను కాబట్టి నన్ను క్షమించండి, వదిలేండి అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఇవాళ నాగేశ్వర గారి మాటలు కూడా అంతే హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలు చూశారు. చెప్పేసిన తర్వాత ఆయన ఎలా నోటు కలబడితే అలా మాట్లాడేసిన తర్వాత ఈ రోజున మళ్ళీ నేను క్షమాపణ చెప్పాను, నన్ను వదిలేయండి అని చెప్పి ఆయన అన్ని రకాల కార్డులు బయటికి తీశారు. ఆయన కులం కార్డు బయటికి తీశారు. ఆయన మిగతా వేరే రకాలైనటువంటి నేను మేధావనన్నారు, అదన్నారు, అన్ని రకాల కార్డులు బయటికి తీసి ఇవాళ ఒక ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే నన్ను ఏం చేయొద్దు, నేను నీకు లొంగిపోతా అన్నట్టుగా ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్. కృష్ణ చైతన్య గారు, అయితే మీరు చెప్పేటువంటి వాదన ఇది కదా, ఏదైతే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జగన్ అరెస్ట్ విషయంలో వాళ్ళు మాట్లాడారు. జగన్ అరెస్ట్ విషయం గురించి మీరు జోక్యం చేసుకోవద్దు అని అమిత్ షా చెప్పారు. ఇది నాకు చాలా క్లోజ్డ్ సర్కిల్స్ లో నుంచి మా నాదెండ్ల మనోహర్ కి క్లోజ్డ్ గా ఉన్న వాళ్ళు నాకు చెప్పారు అని ఆయన చెప్పారు. సో అది నేను ఉపసంహరించుకుంటున్నాను, ఈ విషయం నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను మాట్లాడుకుంటూ ఉండాల్సిందే అని ఆయన రిగ్రెట్ అయ్యారు కదా. మరి ఇన్ కేస్ అది అబద్ధం అయితే టీడీపీ ఆర్ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ దాన్ని పార్టీ పరంగా ఖండించవచ్చు కదా. దీన్ని ఇంత రచ్చ చేయడం ఎందుకు, ఇంత ట్రోల్ చేస్తూ, ఇంత ఈ రకంగా అంటే ఇంకెవ్వరూ కూడా ప్రశ్నిస్తే మీ గతి ఇది అని చెప్పడం అటువంటి ప్రయత్నం చేస్తోందా కూటమి ప్రభుత్వం? ప్రశ్నించడం అనేటువంటి తీరు వేరుగా ఉంటుందండి. ప్రశ్నించడం అంటే ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయనుకోండి, ప్రజల సమస్యలు కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటి మీద మీరు ప్రశ్నించండి. ప్రభుత్వంతో పాటు మేము పార్టీలు అందరం కూడా మేము సమాధానం చెప్తాం. అలా కాకుండా ఒక ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, అవి ఎవరు వాళ్ళని శిక్షిస్తారా లేకపోతే విషయాలు అవన్నీ కోర్టు పరిధిలో ఉండే అంశాలు. అది రాజకీయ పరంగా ఒక హోంమంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కాదు అవి. ఎందుకంటే కోర్టులో ఉన్నాయి, కోర్టులో ఏం చేస్తాయి అంటే విచారణలో తేలుతాయి అవన్నీ కూడా. దానికంటే ముందు
అసలు దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాన్ని, ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణని ఈయన బయటకు మాట్లాడి ముందు దీని వెనక ఎవరున్నారో ముందు పోలీసు విచారణ చేయాలి, ముందు ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దీని వెనక పెద్ద కుట్ర ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈయన తర్వాత మాట్లాడింది ఎవరు? ప్రకాష్ రాజ్ స్పందించాడు, తర్వాత సిపిఎన్ రామకృష్ణ స్పందించాడు, ఆ తర్వాత మిగతా వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్పందించారు. అంటే ఎప్పుడు కూడా బీజేపీ మీద ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు హిందుత్వం మీద బీజేపీ మీద బురద చూద్దాం అంటే కూర్చోండి ప్రకాష్ రాజు, గోటికాడు నక్కలా కూర్చోండి ప్రకాష్ రాజు ఇవాళ ఆయన మాట్లాడి స్పందించాడు. ప్రశ్నించడం తప్పను, ప్రశ్నించడం ఎప్పుడు ప్రశ్నించాల్సిందే. కానీ మీరు ఎప్పుడు ప్రశ్నించాలి? దేని మీద ప్రశ్నించాలి? ప్రభుత్వం మీద ప్రశ్నించండి, ప్రభుత్వం చేయాల్సిన విషయాన్ని మీరు ప్రశ్నించండి, అభివృద్ధి మీద ప్రశ్నించండి. వీటి మీద ప్రశ్నించకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ మీద నాకు హై లెవెల్ సోర్స్ ఉందని చెప్పి మాట్లాడితే ఈ ఊరుకోవడానికి ఎవరు కాదు. ఎందుకంటే ఇవాళ నాగేశ్వర్ గారి మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాలి. దీని వెనక ఎవరు కుట్రదారులా బయటకు రావాల్సిందే. ఎందుకంటే ఈయన జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి ఒక గ్రేడ్ మాటలు పెద్దవారు మాట్లాడకూడదు. గడిచిన ఒక వారం 10 రోజుల కిందట ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక వారధి నాటి వాడు. అటువంటిది కాకుండా ఈయన ఏం చెప్తాడు? జర్నలిజంలో ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్పి ఈయన క్లాస్ చెప్పాడు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ ఇటువంటి అంటే థర్డ్ గ్రేడ్ వ్యక్తి అనమాట. ఇటువంటి